సెప్టెంబర్ 17వ తారీఖున నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తా రేవంత్ రెడ్డి. ఇది సెప్టెంబర్ 17 నేను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతాని చంద్రశేఖరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టే కనబడుతుంది నాకు. అధికారంలోకి వచ్చేదాకా ఆయన గట్లే ఇస్తుండే. అధికారంలోకి వచ్చినాక ఎవడు చెప్పిన పై జూన్ 2వ తారీఖు ఉన్నాక మళ్ళీ సెప్టెంబర్ 17 ఎందుకు అన్నాడు. ఈ సెప్టెంబర్ 17లు ఈ 15 ఆగస్టులో ఎందుకు వాయిదాలు పెడుతుండో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆల్రెడీ అసెంబ్లీ ఒక హౌస్ కమిటీని వేసింది నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద. ఆ హౌస్ కమిటీ 100 రోజులలో తన నివేదికనిచ్చింది చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఆ హౌస్ కమిటీలో అందరినీ సభ్యుల్ని చేసుకొని నివేదిక తెప్పించారు. ఆ నివేదికను యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయి. దానికి ఎన్నికల కూడా ఏం అడ్డం రాదు కదా, అదేం కొత్త కమిటీ కాదు కదా. పోయిన ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వంలో తయారు చేసిన నివేదిక హౌస్ కమిటీ, అసెంబ్లీ హౌస్ కమిటీ ఇచ్చిన నివేదికను యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తా ఉన్నా. మొన్న రఘునందన్ అడిగింది కదా, మెదక్ కొత్త నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుతావేమో అని మేము ఎదురు చూస్తున్నామని అడిగితే ఇలా పేపర్లో కనబడుతుంది సెప్టెంబర్ 17 తెరుస్తా అని. సెప్టెంబర్ 17 కాదు, మళ్ళీ చెప్తున్నా మీకు రేవంత్ రెడ్డి గారు, మీకు తెలియదో లేదా తెలిసి అబద్ధాలు ఆడుతున్నారో నాకు తెలియదు. ఆల్రెడీ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద ఒక ఎమ్మెల్యేలతో కూడిన హౌస్ కమిటీ వేసిండు. ఆ హౌస్ కమిటీ 100 రోజులలో నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం ఏం చేయాలి, సంస్థలు ఏం చేయాలనేటువంటి విషయంలో క్లారిటీ నివేదిక ఉంది. ఆ నివేదికను అమలు చేయండి. దానికి ఎలక్షన్ కోడ్ అడ్డం ఉండదు. ఒకవేళ దానికి ఎలక్షన్ కోడ్ అడ్డం ఉంటే చెప్పుర్రి, నేను పోయి పర్మిషన్ తీసుకొని వస్తా ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి. రేపే తెరువురి నిజాం షుగర్ ఫ్యాక్టరీని. సెప్టెంబర్ 17 దాకా ఎందుకన్నా, దాన్ని ఓరాయిలింగ్ చేయాలి, మిషన్లు తుడవాలి. సెప్టెంబర్లో షెరుకు వస్తుంది కదా, అది వచ్చే వరకు కంపెనీని రెడీ పెట్టుండ్రి. సెప్టెంబర్ 17కు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవడు, 15 ఆగస్టుకు రైతు రుణమాఫీ జరగదు. ఆయన తుపాకి రామన్ లెక్క పిట్టల ధర లెక్క ఆయన చెప్తే ఈయన అంతకంటే 2 ఆకులు ఎక్కువ అబద్ధాలు చెప్పిపోతా ఉన్నాడు, ప్రజలని మోసం చేస్తా ఉన్నాడు తప్పితే ఇంకొకటి ఏం లేదు. పింఛను 2000 తీసుకుపోయి 4000 చేయడం చేత కాలేదు రేవంత్ రెడ్డి గారికి. కానీ 2 లక్షల రైతు రుణమాఫీ అవుతుంది, 100 కోట్లు పెట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తాం. ఇట్లాంటి మాయ మాటలన్నీ కూడా కేవలం ఓట్ల కోసమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు.